యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని మాటలు మనం విందాము. 14వ అధ్యాయము 25వ వాక్య భాగము. ఇజ్రాయేల్ అందరిలో అబీషలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయెను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది సౌందర్యవంతులు ఉంటారు, కానీ మంచి గుణము కలిగి జీవించలేనివంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అబీషలోము వలె చాలామందికి సౌందర్యం ఉండవచ్చు, కానీ అబీషలోము లాంటి క్వాలిటీలు చాలామందిలో లేవు. అందుకే అబీషలోము తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించాడు. అందుకే అబీషలోము జీవితం మధ్యలో పతనమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలా ఉండకూడదని దేవుని వాక్యము ద్వారా నేను మీకు హెచ్చరిస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి, దేవుడు మనకిచ్చిన వంటి అందమును బట్టి, దేవుడు మనకిచ్చిన వంటి